भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च. ఈ శ్లోకము భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఈ శ్లోకము మహాభారత యుద్ధ ప్రారంభ సన్నివేశాన్ని వివరిస్తుంది. ఈ శ్లోకాన్ని దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యులతో మాట్లాడుతూ తమ సైన్యంలోని గొప్ప యోధులను ఉద్దేశించి పలికాడు. ఈ శ్లోకంలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూసి కలిగిన భయాన్ని కప్పిపుచ్చుకుంటూ తన సైన్యంలోని అద్భుతమైన శక్తిని ద్రోణాచార్యులకు గుర్తు చేస్తున్నాడు. అతను తన పక్షాన ఉన్న మహారథులను ఒక్కొక్కరిగా పేర్కొంటాడు. మీరు అంటే ద్రోణాచార్యులు. సాక్షాత్తు ఆచార్యులైన ద్రోణుడు అస్త్ర విద్యలో అద్వితీయుడు. భీష్ముడు కురువంశ పితామహుడు, అజేయుడు, కోరినప్పుడు మరణించే వరం పొందినవాడు. కర్ణుడు సూర్యపుత్రుడు, దానశూరుడు, అర్జునుడితో సమానమైన వీరుడు. కృపుడు మరొక గొప్ప ఆచార్యుడు, చిరంజీవి, యుద్ధంలో జయం పొందే కృపుడు అని దుర్యోధనుడు కీర్తిస్తాడు. అశ్వత్థామ ద్రోణాచార్యుల పుత్రుడు, మహాబలవంతుడు. వికర్ణుడు దుర్యోధనుడి సోదరుడు, ధర్మబద్ధుడు అయినప్పటికీ కౌరవుల పక్షాన నిలిచాడు. భూరిశ్రవుడు అంటే సోమదత్తుని కుమారుడు, గొప్ప వీరుడు. ఈ విధంగా దుర్యోధనుడు తన సైన్యంలోని అగ్రశ్రేణి యోధులను ప్రస్తావించడం ద్వారా పాండవుల సైన్యం పట్ల తన గురువుకు అంటే ద్రోణాచార్యులకు ఉన్న అనురాగాన్ని తగ్గించి కౌరవుల విజయం పట్ల నమ్మకాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది అతని అంతర్గత భయాన్ని, అభద్రతా భావాన్ని కూడా సూచిస్తుంది. ఎంతమంది గొప్ప వీరులు ఉన్నా అధర్మ పక్షాన ఉన్నందువలన వారు భవిష్యత్తు అంధకారమయం అని ఈ శ్లోకం పరోక్షంగా సూచిస్తుంది. ఈ శ్లోకంలో దుర్యోధనుడు ద్రోణాచార్యులను ఉద్దేశించి, మీరు భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు వంటి మహారథులు మా సైన్యంలో ఉన్నారు అని చెబుతున్నాడు. దుర్యోధనుడి మనస్తత్వం ఏంటంటే, దుర్యోధనుడు తన సైన్యంలోని గొప్ప యోధులను పేర్కోవడం ద్వారా తన గురువు ద్రోణాచార్యులకు మరియు తనకు ధైర్యాన్ని నూరిపోయాలని ప్రయత్నిస్తున్నాడు. పాండవుల పక్షాన శ్రీకృష్ణుడు ఉన్నాడనే అంతర్గత భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి తన సైన్యం యొక్క భౌతిక బలాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ శ్లోకము కౌరవ సైన్యంలోని అగ్ర శ్రేణి యోధుల జాబితాను అందిస్తుంది. వీరిలో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో గొప్ప యుద్ధ నైపుణ్యము, ధైర్యము కలిగిన వారే. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వంటి వారు ఆ కాలంలో సాటిలేని వీరులు. ఈ శ్లోకం ద్వారా దుర్యోధనుడు కేవలం భౌతిక బలంపైనే ఆధారపడ్డాడని తెలుస్తుంది. అయితే ధర్మం లేని బలము చివరికి నిలబడదని భగవద్గీత బోధిస్తుంది. శ్రీకృష్ణుని ఆశీర్వాదము మరియు ధర్మము పాండవుల పక్షాన ఉండటంతో కేవలము బలమైన సేన ఉన్నంత మాత్రాన విజయం వరించదని ఈ యుద్ధము రుజువు చేసింది. భౌతిక బలం కంటే ధర్మబలము, దైవశక్తి పట్ల విశ్వాసం గొప్పదని ఈ శ్లోకం పరోక్షంగా సూచిస్తుంది. భౌతిక బలం కంటే ధర్మబలము, భౌతిక బలం కంటే ధర్మబలము, దైవశక్తి పట్ల విశ్వాసము గొప్పవని ఈ శ్లోకం పరోక్షంగా సూచిస్తుంది.